మాఫీ చేయడం గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇప్పుడు మన పేదలకు సన్న బియ్యం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, పోతే ఉచిత బస్సు ప్రయాణం కానీ, కరెంటు సబ్సిడీ కానీ, సిలిండర్ సబ్సిడీ కానీ, ఎంత కష్టాలు ఉన్నా ఎన్ని అప్పుల ఊపులకి నెట్టినా గత ప్రభుత్వము దానిని అధిగమించుకుంటూ ఈరోజు ప్రభుత్వము మన యొక్క రాష్ట్రాభివృద్ధి కొరకే పాటుపడుతూ స్కిల్ యూనివర్సిటీ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, దాదాపు ఇవన్నీ రాబోయే భవిష్యత్తు కాలానికి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా, విద్యార్థులు చదువుకున్న వెంటనే ఉద్యోగాలు వచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్య అభినందనేమో, వారికి కృతజ్ఞతలు చెప్తాం. 10 రోజుల నుండి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ గురించి విచారణ జరుపుతున్నటువంటి సిటు గత ప్రభుత్వం యొక్క దుర్మార్గపు చర్యలకు ఒక్కొక్కరిని పిలుచుకుంటూ సిటు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దాదాపు ఇప్పటి వరకు 651 మంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు నిరూపణ జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఒక అధికారులనే కాకుండా రాజకీయ నాయకులను, వ్యాపారవేత్తలను, ఇతరత్ర పెద్ద పెద్ద మనుషులను వాళ్ళందరినీ అందులోకి లాగి వాళ్ళ యొక్క సంభాషణలు వినడానికి, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాల గురించి తెలుసుకోవడం గురించి ఫోన్ ట్యాపింగ్ చేయడం. గత బీఆర్ఎస్ ప్రభుత్వము భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఫోన్ ట్యాపింగ్ చేసేంత నీచ స్థితికి దిగజారిపోయింది. ఇప్పుడు మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాల గురించి కూడా ఓర్వలేక మొన్ననే 9 కోట్ల రూపాయలు 9 రోజుల లోపలనే రైతు బంధు వేయడం జరిగింది. 9 కోట్ల రూపాయలు దాదాపు 58 లక్షల కుటుంబాలకు వేయడం జరిగింది. అది కాకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళు పేదలకు ఏదైతే బడుగు బలహీన వర్గాల యొక్క కోరికలను గత 10 సంవత్సరాల నుంచి తీర్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము పేరుకు మాత్రమే డబుల్ రూమ్లని చెప్పి ఎక్కడ వేసిన గుమ్మడి అక్కడ ఉన్న మాదిరిగా ఒక ఇల్లు కూడా ఇచ్చిన చందాన పోలేదు. ఈరోజు రైతు రుణమాఫీ కూడా ఏకకాలంలో 10 సంవత్సరాల్లో 1 లక్షం కూడా మాఫీ అయినటువంటి దుర్గతి ఆ ప్రభుత్వానికి ఉంది. మాటలు మారలే. మరి రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే మీరు గెలిస్తే మీ నాయకులు, ఇక్కడ లోకల్ నాయకులు కూడా అవినీతి పరులు. గ్రామాన టీఆర్ఎస్ నాయకులు ఇలా బలిసిపోయినరు. కోట్ల రూపాయలు సైకిల్ లేని వాళ్ళకి ఇలా కార్లు వచ్చినాయి. కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ప్రజలు గమనించారు. మళ్ళీ మీకు ఓటు వేస్తే మళ్ళీ అదే గతి పడుతుంది, ప్రజలను బతకనివ్వరని ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ కొన్ని చేయకపోవచ్చు. ఎందుకు? మీరు ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. దానివల్ల ఈ ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు ఇంకా అందించవలసిన అవసరం ఉంది. అవి కూడా రానున్న రోజుల్లో అందిస్తుందని ఒక అభిప్రాయం కాంగ్రెస్ నాయకులుగా మేము చెప్తున్నాం. ఈరోజు ఇలా రేషన్, మీరు 10 ఏళ్లలో ఎన్నడో ఒక రేషన్ కార్డు ఇవ్వలే. ఇలా ఇంటింటికి రేషన్ కార్డు పోతుంది. సన్న బియ్యం పోతున్నాయి. సన్న బియ్యం మీరు మాత్రమే తిన్నారు, ఇవ్వలేము, బడ్జెట్ సరిపోదని చెప్పారు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చి చూపింది. ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఇలా అన్న చెప్పినట్టు సంక్షేమ పథకాలన్నీ కూడా ముందుకు పోతున్నాయి. ఇలా రైతు భరోసా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. రైతులంతా గ్రామాన సంతోషంగా పండుగలు చేసుకుంటున్నారు. సరైన సమయానికి మరి ఈ గవర్నమెంట్ ఇచ్చిందని ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. దయచేసి మీ బుద్ధి మార్చుకోవాలి. ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారో ఈరోజు చూస్తే అర్థమవుతుంది. ఎంతమంది ఇంజనీర్లు, 3-4 ఇంజనీర్లు 1000 కోట్లు సంపాదించారు. ఒక శ్రీధర్ అనే ఒక లాకర్లో 500 కోట్ల విలువైన డాక్యుమెంట్లు, డబ్బులు, బంగారం దొరికింది. అంటే మీరెంత చేసి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలు కూడా దయచేసి ఆలోచన చేయాలి.
మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత అవినీతి చేసింది. కాంగ్రెస్ వచ్చింది, సంవత్సరం దాటింది, ఒక్కటి సంక్షేమ పథకం చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ పోతుంది. మరి వీరైనా అవినీతి చేసిందా, ఎక్కడ కనబడ్డదా, ఎవరైనా దొరకబట్టారా అని ఆలోచన చేసిందిగా ఈ ప్రజలు కూడా ఈ సందర్భంగా కోరుతూ బీఆర్ఎస్ నాయకులకు ఒక్కటే చెప్తున్నాను నేను, మీరు అనవసరంగా మీరు ఎంత మొత్తుకున్నా ఎంత గగ్గోలు పెట్టినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి నేను ఈ సందర్భంగా చేస్తున్నా, రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్లో ఖచ్చితంగా విజయ దుంబి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పట్టం కడతారని ఈ సందర్భంగా తెలుస్తూ ఈ సమావేశానికి ప్రెస్ మీట్కి వచ్చిన ప్రెస్ మిత్రులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ అవినీతి ఉబిలో కంపులో మునిగిపోయి నిలవడలేని పరిస్థితిలో ఈరోజున్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెడ్ల బండిలాగా తీసుకుపోతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా అన్యాయం. ఎందుకంటే ఈరోజు స్కామ్ల గురించి మాట్లాడడానికి జీవన్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే వచ్చి సంవత్సరాల కాలమైంది. కాంగ్రెస్ పార్టీ వేల అవినీతి చేసిందని A to Z ఒక పేపర్ తీసుకొని ఏ అంటే ఏంది, బి అంటే ఏంది, ప్రతి ఒక్క ఆల్ఫాబెట్కి ఒక కుమోగాన్ని జోడించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తుందని ఒక ఆరోపణ చేసిండు. అరే బాబు జీవన్ రెడ్డి, మరి నీపైనే ఏం అవినీతి ఆరోపణ ఉంది, నీపై ఎటువంటి చెడ్డ ఆరోపణ ఉంది, ముందు ఆలోచన చేసుకో. ఆయనతో ప్రెస్ మీట్ పెట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ పరువు పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే విచారణకు ఆదేశించు, విచారణకు డిమాండ్ చేయండి, మీరు చూపించండి ఇది అవినీతిలో జరిగింది, ఇలా అవినీతి జరిగింది, దీని మీద మీరు విచారణ చేయండి, మీరు డిమాండ్ చేయండి. ఒక్క సాక్ష్యం లేదు. గాలికి ఏదైతే గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమేమి చేసినారో వీళ్ళు కూడా అదే చేస్తారని ఒక ఆలోచన పెట్టుకొని వాళ్ళు చేసిన అవినీతినే ఈరోజు ఆల్ఫాబెట్గా తీసుకొని ఈరోజు ప్రెస్ మీట్లో జీవన్ రెడ్డి గారు చెప్పింది. జీవన్ రెడ్డి పిచ్చోడా, రేవంత్ రెడ్డి గారు ఒక్కటే చెప్పిండ్రు, కొన ప్రాణం ఉంటున్నంత వరకు నాకు సరిపోయేంత ఆస్తి ఉన్నది, ప్రజాబలం పేరు మాత్రమే నాకు కావాలి, అవినీతి అనేది నాకు అవసరం లేదు, అవినీతిలో నేను ఉండను అని వారు క్లియర్ కట్గా సీఎంగా అయినా వెంటనే చెప్పిండ్రు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క అవినీతిని నిరూపించాలి, ఒక అవినీతిని చూపించాలి. మీరు అవినీతిలో కూలకపోయడానికి కారణాలు ఇలా వందలు ఉన్నాయి. మీ మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది, ఈడీ ఎంక్వైరీ నడుస్తుంది. మీ నాయకులంతా బడా నాయకులు, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత అందరూ కూడా ఇలా కోట్ల చుట్టూ జైలు పాలైన సందర్భాలు మనం చూసినాం. ఇన్ని అవినీతి కార్యక్రమాలు మీరు చేసి మళ్ళీ ఇప్పుడు శుద్ధ పూసల కాంగ్రెస్ పార్టీ చేస్తుందని నువ్వు చెప్పడం జీవన్ రెడ్డి, అది నీకే చెల్లింది. దొంగలాగా రోజు ప్రజల్లో తిరగకుండా సీఎం ఫామ్ హౌస్లో వండుకుంటూ నీ తప్పిదాలను కప్పిపుచ్చుకుంటూ దాదాపు 200 ఎకరాలు నువ్వు పేద ప్రజలయ్యి పాపం రియల్ ఎస్టేట్ చేసుకుంటే గుంజుకొని అన్యాక్రాంతం చేసిన వాళ్ళ భూములు నీపై కేసు నడుస్తుంది. దొంగ లెక్క తిరుగుతున్నావు. నువ్వా కాంగ్రెస్ పార్టీని విమర్శించేది? ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చూసుకున్నట్టయితే పరువు పోతుంది. మీ నాయకుడు హరీష్ రావు భార్య ఫోన్ ట్యాప్ చేస్తారా అంటే మీ పార్టీలో ఉంటూ మీ మంత్రివర్గంలో ఉంటూ వాళ్ళనే నమ్మలేని పరిస్థితి మీ దరిద్రమైన బీఆర్ఎస్ పార్టీదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జడ్జిల ఫోన్లు, సినిమా వాళ్ళ ఫోన్లు వాళ్ళ జీవితాల్లో చిచ్చుపెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మీకు చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు చేసిన అవినీతి సామాన్యమైనది కాదు. ఇండియాలోనే, భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా మీ అంత అవినీతి చేయలేదని ఈరోజు మోడీ గారు చెప్పిండ్రు. కాళేశ్వరాన్ని ఏటీఎంగా వాడుకున్నాడని మోడీ గారు చెప్పిండ్రు. దేశ ప్రధానే మీ అవినీతి పరులు ఉన్నారు. అయినా కూడా సిగ్గు లజ్జ లేకుండా మీరు మళ్ళీ బీజేపీతో స్నేహితం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీపై మీరు ఏదైతే అవినీతి ఆరోపణలు చేస్తున్నారో మరి ఇలా మీకు మోడీతో ఎంక్వైరీ వేపియండి, కమిషన్లు వేపియండి, కేసులు పెట్టండి. ఈ సందర్భంగా బహిరంగంగా సవాల్ చేస్తున్నాం. లేనిపోని ఆలోచనలు పెట్టి లేనిపోని విషయాలు చెప్పి ప్రజలను మాయ చేసే ఆలోచిస్తున్న ప్రజలు చాలా తెలివిపరులు. మీరు చేసి చూసింది కాబట్టే మిమ్మల్ని ఇంటికి పంపిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. ఈరోజు అన్న చెప్పినట్టు ఇవాళ రైతు భరోసా
బ్రహ్మాండంగా అందరికీ అందించిన ఘనత, సకాలంలో వర్షం పడి నాట్లు పడే టైంకు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుందంట. మీరు ఎప్పుడు వేసిండ్రయ్యా? కోతలప్పుడు. ఇప్పుడు మొదలు పెడితే వరి నాట్లప్పుడు మొదలు పెడితే కోతల వరకు కూడా మీరు వేసిండ్రు. అటువంటి ప్రభుత్వం మీది. మీ నాయకులు స్వలాభం గురించి, మీ సొంత లాభం గురించి ఎన్నో కుంభకోణాలు చేసిండ్రు. హైదరాబాద్లో ఇవాళ ట్రాఫిక్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన చరిత్ర మీది. హైరైజ్ టవర్లు ఇచ్చి 30-50 ఫ్లోర్లు ఇచ్చి అలా 30% కమిషన్లు పెట్టుకొని దొబ్బుతిన్న మనుషులు మీ నాయకులు. ఈరోజు చూడట్లేదు హైదరాబాద్లో ఇవాళ ట్రాఫిక్ ఎంత పెరిగిపోయింది. వారికి మౌలిక సదుపాయాలు కల్పించకుండా హైరైజ్ టవర్లు ఇచ్చి ఈరోజు అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టించారు మీరు. అదేవిధంగా పోతే స్కామ్ల విషయానికి వచ్చినట్టయితే మీరు గొర్రెల స్కామ్లు చేసిరి, మిషన్ భగీరథల స్కామ్ చేసిరి, మిషన్ భగీరథలకు స్కామ్ చేసిరి, కాకతీయ దాంట్లో స్కామ్ చేసిరి. మీరు చేసిన స్కామ్లు ఒకటా రెండా? ఇన్ని విచారణలు ఎదుర్కొంటూ కోట్ల చుట్టూ తిరుక్కుంటూ ఈరోజు మీరు ఇలా మాట్లాడడం శోచనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇలా సిరిసిల్ల కేంద్రంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారి ఫోన్ కూడా మీరు ట్యాప్ చేసింది. మీరు ట్యాప్ చేయకుంటే, మా నాయకుల ఫోన్లు ట్యాప్ చేయకుంటే ఖచ్చితంగా మేము గెలిచేవాళ్ళం. మేము ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలను మీరు తెలుసుకొని, మీరు అడ్డగోలకు అవినీతికి పాల్పడి చీరలు పంచి, లిక్కరు వంచి, డబ్బులు వంచి ఇక్కడ గెలిచారని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అటువంటి ట్యాపింగ్ చేసిన వ్యక్తి సిరిసిల్లాలే అరెస్ట్ చేయడం, ఇక్కడ వారు ఏర్పాటు చేసుకోవడం, అవన్నీ కూడా ఈరోజు పోలీసు దొరకబట్టి ఆయన లోపలేసిన సంగతి నిజం కాదా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతమందిని 600 పైగా నాయకులది, జడ్జీలది, సినిమా తారలది, రాజకీయ నాయకులది, ఇంతమందిని మీరు ట్యాపింగ్ చేసి గెలవాలని ప్రయత్నం చేసిండ్రు. కానీ ప్రజలు మీరు చేసిన అవినీతి గుర్తించరు, మీరు చేసిన అన్యాయాలను గుర్తించరు. కాబట్టే ఈరోజు మిమ్మల్ని ఇంటికి పంపిండ్రు. మీకు ఇంకా బుద్ధి రాలే. ఇంకా కాంగ్రెస్ అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్పై లేనిపోని అవాకులు చివాకులు పేలుతుండ్రు. తస్మత్ జాగ్రత్త. మీకు ఎంపీ ఎలక్షన్లో ప్రజలు పట్టం ఏం పెట్టారే? 0 పట్టం కట్టింది.